హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ రెసిపీ అనమాట. అదేంటి అనుకుంటున్నారా? చేపల పులుసు. చేపల పులుసు ఏంటి వెజ్ అంటున్నారా అని ఏమీ డౌట్ పడకండి. సో అరటికాయలతో కూడా మనము చేపల పులుసు లాగా ట్రై చేయొచ్చు. అది అలాగో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే ఒక 3 అరటికాయలు తీసుకున్నానండి. ఈ 3 అరటికాయలు ఇలాగా స్లాండింగ్గా కట్ చేసుకుని దానికి ఇలాగా హోల్ పెట్టుకోండి. అంటే హోల్ పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా హోల్ పెట్టుకుంటే ఏంటి అంటే పిల్లలకి చూడడానికి అది కూడా బాగుంటుంది అనమాట. సేమ్ ఫిష్ లాగా అలాగే అనిపిస్తుంది. సో అందుకని హోల్ పెట్టుకుని ఇలాగా వాటర్లో సాల్ట్ వేసుకుని ఉంచుకోండి. సో చూసారు కదండి, ఇలా కొంచెంసేపు ఇలా పెట్టేసుకోండి. దీనికి మనము ఒక పేస్ట్ లాంటిది అప్లై చేయాలన్నమాట. అది ఎలాగా చేయాలి, అందులో ఏమేమి వేయాలో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక ప్లేట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీకు కావాలి గరం మసాలా ఫ్లేవర్ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు అండ్ ఇందులోనే కొంచెం నిమ్మరసం వేసుకుని మొత్తం ఇదంతా బాగా కలిపేసుకొని, లేదు మీ దగ్గర నిమ్మరసం లేకపోతే వాటర్తో అయినా సరే కలుపుకోవచ్చు అనమాట. ఇది బాగా పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఇందాక మనము వాటర్లో నానబెట్టిన ముక్కలు ఉన్నాయి కదండి, అరటికాయ పీసెస్, దానికి మనం ఇది బాగా అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేస్తే ఏమవుద్దంటే అవి పెద్ద సైజుగా కట్ చేసాం కదండి, పచ్చిగా ఉంటాయి కదా. సో ఇలా అప్లై చేస్తే ఏమవుద్దంటే అది కలర్ కూడా బాగుంటుంది చూడడానికి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట, చప్పగా లేకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలాగా 2 సైడ్స్ మొత్తం మనం కట్ చేసుకుని ముక్కలన్నీ కూడా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి కర్రీలోకి ఒక పేస్ట్ కావాలన్నమాట. అది ఎలాగంటే అల్లము అండ్ వెల్లుల్లి, ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట. ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని ఇది మొత్తం పేస్ట్ చేసుకోండి. లేదు మీకు ఇలాగ ఆనియన్స్ విడిగా వేసుకుంటానంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా వేసేసుకుని ఉల్లిపాయలు మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని ఒకప్పుడు స్టవ్ ఆన్ చేసి బ్యాండీ పెట్టుకుని అందులోనే పోపు దినుసులు వేసుకోండి. అవి కొంచెం వేగాక ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అండ్ టమాటా, అంటే దీనికి ఒక 5-6 చిల్లీస్ వేసాను నేను. ఒక పెద్దదైతే ఒక టమాటా చాలన్నమాట. ఇది కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఇది కొంచెం కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వేసుకుని బాగా ఆ పచ్చివాసన పోవాలన్నమాట. ఆ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మగ్గబెట్టుకోండి. దీనికి ఒక పౌడర్ కావాలన్నమాట. అది ఎలాగంటే మిరియాలు అండ్ కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఆ 3 కొద్దిగా వేయించుకొని పౌడర్ చేసుకోండి. లేదు మీ దగ్గర అది లేకపోతే కనుక ధనియాల పొడి, జీరా పొడి అవి విడిగా ఉన్నా సరే వేసుకోవచ్చు. లేదా ఏం లేదంటే గరం మసాలాని కూడా వేసుకోవచ్చు అనమాట. దీనికి ఒక నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకుని ఆ వాటర్ పోసుకోండి. మీకు పులుసుకి టేస్ట్కి సరిపడంటే కొంతమంది కొంచెం బాగా పుల్లగా ఇష్టపడతారు, కొంతమంది అయితే కొంచెం లైట్ మీడియం గా ఇష్టపడతారు అనమాట. దాన్ని బట్టి చూసుకుని బాగా పుల్లగా ఉంటే కనుక కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం కారం వేసుకోండి, అంటే మా ఈ చిల్లీస్ కొంచెం కారం తక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని నేను కొద్దిగా కారం వేసాను. ఇప్పుడు చూసారు కదండి, బాగా ఉడికిపోయింది కదా. ఇందులో ఇప్పుడు ఇందాక మనము కోటింగ్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసేసుకుని ఉడకపెట్టేసుకుంటే అరటికాయ చేపల పులుసు వేడిగా టేస్టీగా రెడీ అయిపోద్ది అనమాట. మీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అండ్ వాళ్ళకి ఎవరైనా డిఫరెంట్గా అనిపించాలి, లేదంటే ఎవరినైనా మనము ఏంటి చెయ్యాలి అనుకుంటే కనుక, మనం ఎవరినైనా బ్లేమ్ చేయాలి అనుకుంటే కనుక ఇది పెట్టేసి నిజంగా చేపల పులుసు అని తింటానని కూడా చెప్పచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్